బిగ్ బాస్ సీజన్ 9 10వ వారం నామినేషన్స్‌కి సంబంధించిన ప్రోమో కోసం మనం ఇప్పుడు తెలుసుకుందాం. బిగ్ బాస్ గార్డెన్ ఏరియాలో కొన్ని బొమ్మలు పెట్టి, ఆ బొమ్మలకి కంటెస్టెంట్స్ ఫోటోస్ అయితే అతికించారు. ముందుగా పరిగెట్టుకొని వెళ్ళి మీ ఫోటో ఉన్న బొమ్మని కాకుండా వేరే కంటెస్టెంట్ ఫోటో ఉన్న బొమ్మని పట్టుకొని సేఫ్ జోన్‌లోకి ఎంటర్ అవ్వాలి. ఎవరైతే చివరిగా ఉండిపోతారో ఆ కంటెస్టెంట్ చేతిలో ఉన్న బొమ్మకి ఎవరి ఫోటో ఉంటే వారిని నామినేట్ చేయాలంటూ బిగ్ బాస్ తెలియచేస్తాడు. అయితే ఫస్ట్ సంజన లేట్‌గా వెళ్తుంది సేఫ్ జోన్‌లోకి. సంజన చీర కట్టుకొని కూడా ఉంటుంది. అండ్ పరిగెత్తడానికి కూడా చాలా లేట్ అవుతుంది. సో, ఆమె చేతిలో రీతు ఫోటో ఉన్న బొమ్మ అయితే ఉండిపోతుందనమాట. సో, రీతు బొమ్మ ఉండిపోయిన రీతుకి సంజన ఇలా చెప్తుంది. "నేను ఈ హౌస్‌లోకి ఒంటరిగా వచ్చాను. ఒంటరిగానే వెళ్ళిపోతాను. నేను ఎవరి బాండింగ్స్ పెట్టుకోలేదు. ఎవరి సహాయంతో ఇక్కడ గేమ్ ఆడట్లేదు" అని చెప్తూ ఉంటే రీతు దానికి ఎగైనిస్ట్‌గా మాట్లాడుతుంది. "మీరు ఇక్కడికి ఒంటరిగా వచ్చారేమో గానీ, ఒంటరిగా అయితే లేరు. మీకంటూ ఓ బాండ్ క్రియేట్ చేసుకొని, మీకంటూ ఒక సపోర్ట్ సిస్టమ్‌ని హౌస్‌లో పెట్టుకొనే ఉన్నారు. మీరేమి ఒంటరిగా గేమ్ ఆడట్లేదు. మీరెలా ఒంటరిగా గేమ్ ఆడలేదో, నేను కూడా అలా ఒంటరిగా ఉన్నానని చెప్పట్లేదు. నాకు కూడా ఒక సపోర్ట్ కావాలి కాబట్టి, నేను కూడా ఒకరితో బాండింగ్ క్రియేట్ చేసుకున్నాను. నా బాండింగ్ మీకు తప్పుగా కనిపిస్తే అది మీ పొరపాటు అవుతుంది తప్ప, నా పొరపాటు అయితే కాదు. ఇక్కడ హౌస్‌లో ప్రతి ఒక్కరికి కూడా ఒక సపోర్ట్ అనేది ఉంటది. ఎవరో ఒకరితో క్లోజ్ అవుతారు" అని రీతు అయితే సంజనతో వాదిస్తూ ఉంటది. ఇక తర్వాత తనూజ సెకండ్ బొమ్మ పట్టుకొని ఉండిపోతుంది భరణి గారిది. భరణి గారికి నామినేట్ చేయాలని నాకు లేదు అని చెప్తుంది. అప్పుడు సంజన అయితే ఇక్కడ నామినేషన్ చేయకపోతే రేపు ట్రాఫీ కూడా భరణి గారికి ఇచ్చేస్తావా అని క్వెషన్ అయితే చేసిందనమాట ప్రోమోలోని. అయితే మళ్ళీ తనుజ ఈ భరణి గారిని చేయను అంటే అది సేఫ్ గేమే అయిపోతది ఖచ్చితంగా. అండ్ థర్డ్ సుమన్ శెట్టి గారు ఉండిపోతారు. సుమన్ శెట్టి గారు కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నారు అనిపిస్తది. ఇక తనూజ ఫోటో ఉన్న బొమ్మ ఉండిపోతది. నేను లేట్‌గా ఎంటర్ అయ్యాను కాబట్టి అది నా తప్పు. నాకు తనుజని నామినేట్ చేయాలని లేదు అని చెప్తాడనమాట. సో, ప్రోమో చూసిన వాళ్ళు ఇది సేఫ్ గేము. సుమన్ శెట్టి గారు సేఫ్ గేమ్ ఆడుతున్నారు. తనుజ కూడా సేఫ్ గేమ్ ఆడుతుంది అనే కామెంట్స్ అయితే చేస్తున్నారనమాట. సో, వీళ్ళు బొమ్మలతో వీళ్ళు బయట ఉండిపోయారు. మరి ఈ వారం ఎంతమంది నామినేట్ అవుతారు? ఎవరు నామినేషన్స్‌లోకి వస్తారనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.